ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిస్టారం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామ శివారులోని అంబేద్కర్ నగర్ సమీపంలో జరుగుతున్న అక్రమ వ్యభిచార కార్యకలాపాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన గ్రామస్తులపై నిర్వాహకులు దాడికి దిగారు. స్థానికుల కథనం ప్రకారం నర్సింగ్ కాలేజ్ సమీప ప్రాంతంలో గత కొంతకాలంగా వ్యభిచార కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. దీంతో గ్రామ యువతపై చెడు ప్రభావం పడుతుందనే ఆందోళనతో స్థానికులు పలుమార్లు హెచ్చరించినట్లు తెలిపారు. అయితే హెచ్చరికలను పట్టించుకోకుండా కార్యకలాపాలు కొనసాగించడంతో గ్రామస్తులు నిర్వాహకులను నిలదీశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆగ్రహానికి గురైన నిర్వాహకులు కొబ్బరి బొండం కోసే కత్తితో గ్రామస్తులపై దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో అంబేద్కర్ నగర్ చెందిన మరోజు నాగేశ్వరరావుకు చేతిపై తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన నాగేశ్వరరావును స్థానికులు వెంటనే సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామ శివారు ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు. నరేష్ పోలీస్ డిపార్ట్మెంట్ లంచాలు తీసుకోలేదు. పోలీసు వాళ్ళకే లంచం తీసుకొని లంచాలు నడుపుతున్నారు. నాగేశ విషయం అందుకే చెప్తున్నా. ఎందుకు రాలేదు గంటకి ఫోన్ చేస్తాను. గొడవకి తెగిపోతే చచ్చిపోయిన పోతే పోలీసు వాళ్ళు వచ్చి ఫోన్ చేస్తా ప్రాణమైన తర్వాత ఇప్పుడు వచ్చానంటున్నా. ఎందుకు వస్తున్నావు హాస్పిటల్ హాస్పిటల్ మధ్య వ్యాపారం జరుగుతుందండి. అంత ఊరిలో పిల్లలు చికాకు అయిపోతున్నారు. దానివల్ల మా ఊరి పవర్ గురించి మేము పోయి హెచ్చరించినాం. 2 రోజులు అవుతుంది హెచ్చరించినాం. మళ్ళీ పోయిను ఏంటంటే ఎందుకు ఎలాంటి చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఎందుకు వెళ్ళలేదని చెప్పి అన్నందుకే మా మీద దాడి చేశారు. కత్తులతో దాడి చేశారు మా ఇద్దరి మీద. వాళ్ళు ఏ ఊరు వాళ్ళు అనేది మాకు తెలియదు. తిరువూరు నాగమణి అది దాడి చేశారు. అంబేద్కర్ నగర్ ఇద్దరు దాడి చేశారు.